ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ మై బిలీవర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మంచితనమును బట్టి, దేవుని కనికరం బట్టి మీరు నెమ్మది సమాధానంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభోదయము. మరి ఉదయకాల ప్రార్థన చేసి మేము మౌంటైన్ ప్రార్థన ఉండగా దేవుడిచ్చిన వాక్యము, దేవుడు ఈ దినము మీ ఫైనాన్స్ బ్రేక్ త్రూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో ఎవరైతే వెళుతున్నారో వారి మీద ఉన్న ఆ దరిద్రం అనే కాడి, అప్పు అనే కాడి దేవుడు విరగొట్టపోతున్నా చెప్పేసి ఆయన వాక్కు విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తాడు దేవుడు, చూడు, ఎప్పుడు యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. యేసుక్రీస్తు నామములో ఈ వీడియో ఎవరు చూస్తున్నా నేను చెప్తున్నా కదా, మీరు నమ్మండి. నీ జీవితంలో నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచినావు కనుక నువ్వు ఆర్థిక పరిస్థితులలో కదలక నిత్యము సమృద్ధి కలిగి నువ్వు ఉందుగాక. కీర్తన గ్రంథం 23లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లు ఆయన పరుండ చేసి శాంతికరమైన జలములు ఎత్తుకు ఆయన నడిపిస్తాను వాగ్దానం చేస్తున్నాడు కనుక యేసు నామంలో ఏ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ట్రగుల్స్ అయితే వెళ్తున్నావో దేవుడు నీకు మంచి ఫైనాన్స్ బ్రేక్ త్రూ ఇచ్చును కాక. నువ్వు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి నువ్వు ఉందుగాక. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉందుగాక. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఫైనాన్స్ ప్రాబ్లంకి నువ్వు వెళ్ళవద్దు. నువ్వంటే ఒకటి జ్ఞాపకం చేసుకోరా. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు దేవుడు మన్నాతో పోషించినాడు. అందుకే మోషే అంటాడు, ఏమంటాడు తెలుసా? ద్విదశ కాండంలో మీరు తిని తృప్తిపరచబడిన రీతి తర్వాత మీరు యెహోవాను స్మరణకు తెచ్చుకొని జ్ఞాపకం తెచ్చుకునండి. మీ శక్తి కాదు, మీ బలము కాదు, మీ మంచితనం బట్టి కాదు, ఆయన కృపను బట్టి మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి మిమ్మల్ని కనాను దేశంలోకి, పాలు తేలు ప్రవహించే దేశంలోకి ఆయన నడిపిస్తున్నాడు కనుక మీరు ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకోవాలని చెప్పినాడు. దానికి అర్థమైంది తెలుసా? మన జీవితంలో కూడా ఈరోజు నువ్వు ఏమి తింటున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా నువ్వు ఒకటే చెప్పాలా. ఎలా చెప్పాలంటే ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు యొక్క దీవెన చేత నేను తింటున్నాను, యేసుక్రీస్తు యొక్క దీవెన చేత నేను ఆశీర్వదించబడుతున్నాను, యేసుక్రీస్తు యొక్క దీవెన చేత నా కుటుంబం సమృద్ధిలో ఉంది, యేసుక్రీస్తు యొక్క దీవెన చేత నా కుటుంబం ఐశ్వర్యం ఉంది, యేసుక్రీస్తు యొక్క దీవెన చేత నా కుటుంబం ఆరోగ్యంలో ఉంది అని ఆ మాట మన నరాల్లోకి, మన రక్తంలోకి ఇమిడిపోవాలా. ఎప్పుడైతే నువ్వు అట్లా చెబుతూ ఉంటావో, నేను చెప్తున్నా, నీ పెద్ద కుమారుని, పెద్ద కుమార్తెని, చిన్న కుమారుని, చిన్న కుమార్తెని, నీకు నలుగురు పిల్లలు వివాహ విషయంలో కూడా పెద్దదానికి చేస్తాడు, చిన్నదానికి చేస్తాడు, మూడోదానికి చేస్తాడు, నాలుగోదానికి చేస్తాడు, గృహం ఇస్తాడు, వెహికల్స్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. నువ్వు ఒకటి చెప్పాల్సింది తెలుసా? ప్రతి ఒక్కటి దేవుని యొక్క కృప చేత, యేసుక్రీస్తు కృప కనికరం చేత నేను ఈ దినం పోషించబడుతున్నా. ఎప్పుడైతే నువ్వు ఆ మాట చెప్తూ ఉంటావో, నేను చెప్తున్నా, నీ జీవితంలో ప్రాస్పరిటీ, ధనం విషయమై కొదవ ఉండదు, ఆరోగ్య విషయమై కొదవ ఉండదు. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటావు, ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటావు. నువ్వు బ్రతుకు దినములన్నీ దేవుడు తన కృపాక్షేమమును నీకు విస్తరింప చేయునుగాక. మైటీ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా, ఇదిగోనైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. ఈ మాటల యొక్క ప్రభావం వారి కుటుంబంలో ఉన్న దరిద్రాన్ని కదిలింప చేయను గాక, ఫైనాన్స్ ప్రాబ్లం తీసివేయను గాక, వారికి సమృద్ధిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నెమ్మది సమాధానం దయచేసి భార్యాభర్తల మధ్యలో నైనా ఒక మంచిగా సమాధానము దయచేసి, అయ్యా నీ వాక్యం సెలవుస్తుంది, నీ భార్య నీ ఒడిలో ఫలించు ద్రాక్ష వలె, నీ పిల్లలు నీ భోజన బల్లచుడు పచ్చని ఒలో మొక్కల వలె ఉంటారు. ఆ ప్రవచనము, ఆ వాగ్దానం వారి జీవితం సంపూర్ణంగా నెరవేర్చే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.